ఏ మాట కామాటేనొల్ల పెళ్లి దావత్లు ఎట్లుంటాయి వల్ల పిల్లగాడు ఎట్లనన్నుండని పెళ్లికి ఎంత ఖర్చు అన్న వేయని అవన్నీ జాంతానాయి. అన్నాల కాడ కథ ఎట్లుంటది అన్నదే ఇంపార్టెంట్. బంతి భోజనమా లేకుంటే ఎవల్కాళ్ళు ప్లేట్లు పట్టుకొని నిలబడి తినుడా? షియకూర మంచిగా పెట్టిర్రా? చికెనేనా లేకుంటే మటన్ పెడతాన్రా? తలకాయ బోటి కూడా ఉన్నదో? మటన్కి అందరికి అత్తదో రాదో? వడ్డిచ్చేటైన మూలుగు బొక్కలు ఎత్తడో వేయడో ఇగో ఇట్లనే ఉంటుంది. ఇంట్లో ఎన్ని మాటల మటన్ తిన్నా కానీ పెండ్లి దావత్ల తినుడంటే అదొక ఎమోషన్, అదొక కాయిషు. ఒక్క మాటలో చెప్పాలంటే ముక్కలు మంచిగా పడితేనే పెండ్లి మంచిగా జరిగినట్టు. ఇగో ఇట్లనే అనుకుంటారు వాళ్ళ చాలా మంది. అగర్సే కూర అడుక్కచ్చి షియలు తక్కువ వేసిర్రే అనుకో, ఏం దావత్ అది? అదొక దావతేనా? ఉత్త షోర్వ పోసిర్రు, డాల్చనే ముంగట పెట్టిర్రు, మటన్ బకెట్ ముంగట పెట్టలే అని రాగాలు కూడా తిత్తారల్లా. అస్సలు నన్ను అడిగితే పెండ్లీల కొట్లాట అయ్యేదే తినే కాడనొల్ల. అవో గట్లనే అయ్యింది నిజామాబాద్ జిల్లాల. చూడురు ఏమైందో. ఆగో నిజామాబాద్ జిల్లాల నవీపేటలో జరిగిన పెళ్లిలో చూడురులా ఎట్లా కొట్టుకుంటురో. సుట్టపోలు పిల్లోళ్ళు పిల్లగానోళ్ళు ఇయ్యర మైరత అనుకున్నారు కాదు, రక్తాలు కూడా గారినాయి. అయ్యయ్యో మరి గింతగానము ఎందుకు అనుకున్నారయ్యా అంటే ఏం చెప్తాం, మటన్ ముక్కల కోసమట. అయితే పెళ్లి మంచిగానే అయింది. అన్నాల కాడ ఏమైందంటే పిల్లగానోళ్ళ తరపున దోస్తులు సుట్టపోళ్ళు గిన్నెలు పట్టుకొని పోయిర్రు అన్నాల కాడికి. ఇక పిల్లగానోళ్ళు అంటే ఎట్లుంటదల్లా మీకు కూడా ఏరుకున్నదేనాయే. అయితే ఈ పిల్లగానోళ్ళ దాంట్లో ఓల్కు షియ్యలు మంచిగా వల్లేదట, పులుసు ఎక్కువ పోసిరు గాని ముక్కలు వేయలేదని ఫీల్ అయ్యారు. ఫస్ట్ గులిగిరట. ఆ టెన్క పిల్లగానోళ్ళం మాకే ముక్కలు మంచిగా అయ్యరా, అయ్ మీకెంత ధైర్యం, మాకు పులుసు పోసుడైంది షోర్వతోని తినల్లా అని మెల్లమెల్లగా బయసు నడిచింది. ఆ టెన్క ఇగో గిట్లా 2 బ్యాచీలు తనుకునే కాడికి వచ్చింది. మండపంలోనే పోట్టు అనుకున్నారు. రోడ్ల మీదకి వచ్చి రాళ్లతోని కూడా కొట్టుకున్నారు. రామచంద్ర ఎందుకొచ్చిన మటన్ ముక్కలు, ఏమిటికొచ్చిన షియ్యలు, వాటి కోసం పానాల మీదకే తెచ్చుకోనే. లాస్ట్ కు పోలీసులు కూడా వచ్చిరోల్లా. వాళ్ళను వీళ్ళను సంజాయించినా ఇనుడే లేదట. షియ్యలు తక్కువ పడ్డాయి గిదే లొల్లి. మటన్ కోసం గిట్లా కొట్లాడుకున్నందుకు పోలీసులు కేసు కూడా కట్టిరు సుట్టపొల్ల మీద. మొత్తం 19 మంది మీద కేసు అయింది. అంతేనా సారు? అసలు ఏడ స్టార్ట్ అయింది లొల్లి? నవీపేట అమ్మాయికి మరియు బాత్గున అబ్బాయికి వివాహం సందర్భంగా భోజనాల దగ్గర ఇరు వర్గాలకి గొడవ జరగడం జరిగింది. ఫుడ్ విషయంలో, నాన్ వెజ్ విషయంలో ఎక్కువ దాంట్లో గొడవలు పెట్టుకుని అంత న్యూసెన్స్ చేయడం జరిగింది. ఆ ఇరు వర్గాలపై కూడా మేము అక్కడికి వెళ్ళి ఎంత సంధానించినా కూడా వాళ్ళు వినలేదు. కొంచెం తాయిన మత్తులో ఉండే వాళ్ళ దానిలో మన నవీపేటకు చెందిన ఒక 12 మందిపై మరియు బాత్గున నవీపేట మండలానికి చెందిన వారిపై ఒక 7 మొత్తం 19 మందిపై కేసు నమోదు చేయడం జరిగింది. ఆగనట మరి వీళ్ళు ఎన్నడు మటన్ తినలేదా అంటే అది కాదు, మంచిగానే తింటారు. ఎన్ని మాటలు తిన్నా ఎంతగానం తిన్నా పెళ్లిలా మటన్ ముక్కలు వడకుంటే జర ఫీలింగ్ అలాగనే ఉంటదొట్టనోళ్ళ చాలా మందికి. గా ఫీలింగే యోగి ఫైటింగ్ చేసింది. కూర్చున్నా